హాయ్ గైస్, థంబ్నెయిల్ చూసారు కదా, అర్హత మీ క్వాలిఫికేషన్ ఏముంది అని ఆడియన్స్ ని ఈ ఫిల్మ్ మేకర్ అడుగుతున్నారు. మన తెలుగు ఫిల్మ్ మేకరే. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఇతని పేరు ఫణీంద్ర. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు, ఒక ఫీచర్ ఫిల్మ్ కూడా తీశారు, క్రౌడ్ ఫండెడ్ ఫీచర్ ఫిల్మ్ మను దాని పేరు. ఆడియన్స్ దాన్ని రిజెక్ట్ చేశారు, అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అటర్ ఫ్లాప్ అది. మరి ఓటీటీలోకి వచ్చాక ఎంత ఆడిందో తెలియదు కానీ ఆ మూవీ గురించి అంత డిస్కషన్ కూడా జరగలేదు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. అయితే ఇప్పుడు ఆయన ఒక కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు, దాని పేరే 8 వసంతాలు. అయితే ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆడియన్స్ ని ఉద్దేశించి ఇలా చెప్పారు, భయ్య ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్ వచ్చాక అర్హత లేని వాళ్ళు కూడా సినిమాలు ఎలా తీయాలి, సినిమా బాలేదు, మణిరత్నం లాంటి ఫిల్మ్ మేకర్స్ కి కూడా సినిమా ఎలా తీయాలి, వాళ్ళ సినిమా బాలేదని చెప్తున్నారని ఆడియన్స్ ని ఉద్దేశించి ఫణీంద్ర గారు ఈ స్టేట్మెంట్స్ పాస్ చేశారు భయ్య. కానీ మనం ఒక విషయం మాట్లాడాలంటే నాకు ఇంత అర్హత ఉందా లేదా అని మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడంలో తప్పే లేదు. కానీ ఈ రోజు ఒక సాధారణ ప్రేక్షకుడు ఎలాంటి సినిమాలు చేయాలో కమల్ హాసన్ కి చెప్తున్నాడు. ఇప్పుడు నేను అర్హత అనే పదం కాకపోతే నేను ఏమంటాను చెప్పు. ఈ రోజు తగ్ లైఫ్ మణిరత్నంకి సినిమా ఎలా తీయాలో చెప్తున్నారు. అండ్ వాళ్ళని ఇష్టపడుతున్న వాళ్ళు, వాళ్ళ పెయిన్ అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళు మాట్లాడొచ్చంట, వాళ్ళు క్రిటిసైజ్ చేయొచ్చంట. నువ్వు ఎప్పటి నుంచో చూసినవాడివి, ఇష్టపడేవాడివి అయితే నీకు ఆ పెయిన్ తెలుస్తుంది. అసలు నీకు అతను ఎవరో కూడా తెలియదు. అందుకు నేను అర్హత అనేది చాలా క్వశ్చనబుల్ చేశా. అంటే ఇప్పుడు ఏంటి, అంకుల్సే సినిమా చూడాలా అంటే ఓన్లీ మణిరత్నం గారిది పెయినా, కమల్ హాసన్ గారిది పెయినా, వేరే యాక్టర్స్ వేరే డైరెక్టర్స్ ది పెయిన్ కదా, లైక్ విష్ణు మంచు, మెహర్ రమేష్. అయినా సినిమాకి అప్రిసియేషన్ ఎంత కష్టపడ్డారు, ఎంత పెయిన్ అనుభవించారు, వీటి బట్టి అప్రిసియేషన్ రాదు. సినిమా బాగుంటే అప్రిషియేట్ చేస్తారు. పెయిన్, వెయిట్ గెయిన్ ఇవన్నీ ఆడియన్స్ కి ఎందుకు? ఆడియన్స్ సినిమాకి టికెట్ కొని వచ్చారు, సినిమా నచ్చిందా లేదా అదే కావాలి వాళ్ళకి. నచ్చితే నచ్చిందని పోస్ట్ చేసుకుంటారు వాళ్ళ ప్రొఫైల్లో, నచ్చలేదంటే నచ్చలేదని చెప్తారు. వాళ్ళు ఎవరో తెలియాల్సిన అవసరమే ఉంది? టికెట్ కొనుక్కొని సినిమాకి వచ్చాము, సినిమా ప్రామిస్ చేసినట్టు ఉందా లేదా, ఎంటర్టైన్ చేసిందా, ఎంగేజ్ చేసిందా, అంతే. వాళ్ళు ఎవరో తెలియాల్సిన అవసరం ఏముంది? బిహైండ్ ద సీన్స్ ఏం జరిగిందో మాకెందుకయ్యా? విష్ణు మంచు గారు, మెహర్ రమేష్ గారు, ఇంకా మిగతా డైరెక్టర్స్ కూడా చాలా కష్టపడి సినిమా తీస్తారు. వాళ్ళు కష్టపడి సినిమా తీశారు కాబట్టి బాలేపోయినా బాగుందని చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే అర్హత. ఇప్పుడు నేను అర్హత అనే పదం కాకపోతే నేను ఏమంటాను చెప్పు. ఆడియన్స్ కి ఏం అర్హత ఉంది దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఓ పని చేయండి, ఓ టెస్ట్ పెట్టండి, ఆ టెస్ట్ లో పాస్ అయిన వాళ్ళకే సినిమా టికెట్స్ ఇవ్వండి, మీ సినిమా చూపియండి. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ అని పెట్టేయండి. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ, ఇంకా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేట్స్ కి మాత్రమే మీ సినిమా చూపియండి. ఇంకోటి ఏంటంటే సినిమా బాగుందని చెప్పడానికి అర్హత అక్కర్లేదా, బాలేదని చెప్పడానికి అర్హత కావాలా? ఓహో, మీకు ఓన్లీ భజన కావాలన్నమాట. అర్హత లేనివాడు భజన చేస్తే ఓకే, కానీ క్రిటిసైజ్ చేస్తే, బాలేదని చెప్తే అప్పుడు అర్హత అనే పదం వచ్చేస్తుంది. మీరు షార్ట్ ఫిల్మ్స్ తీశారు కదా, మీ షార్ట్ ఫిల్మ్స్ బాగుందని చెప్పుంటారు కదా, వాళ్ళని అడగలేదా మీ అర్హత ఏంటని? నా షార్ట్ ఫిల్మ్ బాగుంది, నా షార్ట్ ఫిల్మ్ ని పొగడడానికి మీకేం అర్హత ఉంది అని క్వశ్చన్ చేయలేదా వాళ్ళని? క్వశ్చన్ చేస్తే బాగుండేది, ఎవడరా నువ్వు అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకు సార్ ఆడియన్స్ కి అర్హత, క్వాలిఫికేషన్ ఎందుకు? సినిమా బాగుందో లేదో చెప్పడానికి పెద్ద పెద్ద డైరెక్టర్సే ఆడియన్స్ కోసం సినిమా తీస్తామంటారు. మీకోసమే మీరు సినిమా తీసుకుంటే ఒక పని చేయండి, ప్రైవేట్ గా స్క్రీనింగ్ వేసుకోండి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి, సారీ అర్హత ఉన్నోళ్ళకి. ఒక సినిమా బాగుందో లేదో చెప్పడానికి అర్హత అలాంటి అవసరం లేదు. అండ్ ఆ ప్రేక్షకుడు ఫిల్మ్ మేకర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ ఒపీనియన్ ఏంటి? మీకు అర్హత ఉందా? కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.